నీ పెదవులపై రోజా పువ్వు లాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే నిన్ను అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే అనంతమైన దుఃఖాన్ని ఒక నవ్వు చంపేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. నీకొచ్చే కోపాన్ని ఎంతవరకు అదుపు చేయగలిగితే అది నీ జీవితానికి అంతగా ఉపయోగపడుతుంది. గుర్తుంచుకో, అతిగా అరవడం వలన నీ మాట విలువ, అనవసరంగా ఏడవడం వలన నీ కన్నీటి విలువ తగ్గుతాయి. బానిసగా బ్రతికినన్ని రోజులు సొసైటీలో అందరూ చుట్టాలే అవుతారు. ప్రశ్నించడం మొదలు పెడితే మన సొంతింటోళ్ళు కూడా శత్రులవుతారు. నీ లైఫ్లో మధ్యలో వచ్చి మధ్యలో పోయేవి ఒక డబ్బు మాత్రమే. నీ వాళ్ళు అనుకున్న వారు నీలో ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటారు. నీ చెడుని కోరుకునే వాళ్ళు నీ తప్పుని మాత్రమే చూపిస్తారు. నీ మంచిని కోరుకునే వాళ్ళు మాత్రం ఆ తప్పును ఎప్పుడు సరిదిద్దుతూనే ఉంటారు. నమ్మకం ఉంచుకోండి, మీకు చెందాల్సింది మీకు తప్పక దొరుకుతుంది ఎప్పటికైనా. అన్ని పాములు విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకే విధంగా కనబడతాయి. అలాగే మనుషులందరూ ఒకేలా కనబడ్డా వారిలో విషం కక్కే వాళ్ళుంటారు. ఎవడు వాల్యూ ఇవ్వలేదు అని నీ వాల్యూ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలేని విలువ ఇవ్వని వాళ్లకు దూరంగా ఉంటే నీ వాల్యూ ఏంటో అర్థమవుతుంది. సున్నితమైన మనసు వాడు తనకు తానే శత్రువు. వాడికి మోసం చేసే అంత తెలివి లేదు, మర్చిపోయేంత బలం లేదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. మనకు ధనం ఇచ్చే వాళ్ళ కంటే ధైర్యం ఇచ్చే వాళ్ళే గొప్పవాళ్ళు. ఉన్నవాడు అయినా లేనివాడు అయినా, పండితుడైనా పామరుడైనా, బలవంతుడైనా బలహీనుడైనా అందరినీ మృత్యువు సమానంగా చూస్తుంది. దానికి హెచ్చు తగ్గులు తారతమ్యాలు ఉండవు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇతరులపై నిందలు వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించేంత శక్తి ఉంది. మనల్ని మనం నమ్మితే గెలుపు శాసనం, అందరిని నమ్మితే జీవితం నాశనం. నీలోని భావోద్వేగాలను రెచ్చగొట్టే నీ ఆరోగ్యాన్ని పాడు చేసే కొంతమందిని తప్పించుకొని తిరగడం నీ బలహీనత కాదు, అది తెలివైన పని. నీవు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా ఉపయోగింపడాలి. కానీ 1000 రూపాయలు పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని, కానీ నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒక రోజు ఎగతాళి చేసిన వాడు, అసూయపడ్డవాడు నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తాడు. నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకండి. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకోండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు అనేవాడు ఒకడున్నాడు. లెక్క సరి చేయకుండా వదిలిపెట్టాడు. ప్రశాంతంగా ఉన్నవారే లైఫ్లో ఏదైనా సాధించగలరు. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడు నీడలా వెంటే ఉంటుంది. మీకు మంచి చేసే వారిని మరవకండి. మిమ్మల్ని ప్రేమించే వారిని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి. బాధ బలం రెండు నీలోనే ఉంటాయి. విచిత్రం ఏమిటంటే ఏది ముందు వచ్చినా రెండవది కనబడకుండా పోతుంది. మనం ఈ పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే దారి లేదు. ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నీవు చేసే ఓ చిన్న పొరపాటు కోసం ఈ సమాజం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ సమాజం తీరు. టైంని బట్టి, సందర్భాన్ని బట్టి తన బలాన్ని ఉపయోగించుకునేవాడు వీరుడు. అనవసరమైన వాళ్ళ దగ్గర తన బలాన్ని ప్రదర్శించనుకున్నవాడు మూర్ఖుడు.
దుఃఖం అనేది పిరికివాడి లక్షణం. అది వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలను నశింపజేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపజేస్తుంది. దుఃఖాన్ని జయించినవాడు విజయం సాధిస్తాడు. ఏ వ్యక్తికైనా వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడులు తెలుసుకోగలగాలి. అప్పుడే ఆ మనిషికి ఈ సొసైటీలో గౌరవం, మంచి గుర్తింపు లభిస్తాయి. మనసు నిండా బాధలు ఉన్నప్పటికీ పైకి మాత్రం నవ్వుతూ తిరగాలి. ఎందుకంటే మన బాధల్ని చూసి ఆనందించే వాళ్ళే ఎక్కువ మంది కాబట్టి. విజేతలు ఎప్పుడు విజయాలతో నిర్మించబడరు, తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారా తయారవుతారు. నీకొచ్చే కష్టం నీవు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నీకొచ్చే నష్టం నీవు ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. నీ ముందు పొగడడం, నీవు బాగుపడితే ఏడవడం, నీవు బాధపడుతుంటే నవ్వడం, నీ వెనుక తిట్టడం, నీతో తీయగా మాట్లాడడం, నీ వెనుకే ఉంటూ వెన్నుపోటు పొడవడం, ఇది నేటి మనుషుల తీరు. నీవు గెలిచే వరకు నీ స్టోరీ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు. నీ స్టోరీ ఎవరికైనా చెప్పాలన్నా, వినాలన్నా ముందు నీవు గెలవాలి. చెడ్డవాడి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం. మంచివాడి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుండి తప్పించుకోవడం. భార్య మాత్రమే కాదు, భార్యకి లైఫ్ లాంగ్ భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడి. బంధంలో స్వార్థం ఉండకూడదు, సర్దుకుపోయే గుణం ఉండాలి. భార్య తట్టుకున్న పురిటి నొప్పులు గొప్పవైతే తన భార్య, పిల్లల భవిష్యత్తు కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే. ఎవరు తక్కువ కాదు. అందుకే భార్య భర్తలు ఇద్దరు సమానం అని అంటారు. నీకు ఏమీ లేనప్పుడు నిజాయితీగా ఉండు. నీకు అన్నీ ఉన్నప్పుడు సామాన్యుని వలె జీవించు. నీవు అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు. నీవు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకు. మనిషి లైఫ్ అనేది రైలు ప్రయాణం లాంటిది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవరెవరు ఎక్కుతారు, పరిచయం అవుతారు, మధ్యలో వదిలి వెళ్ళిపోతారు. కానీ చివరి వరకు మనతో పాటు వచ్చేది మన గుండె ధైర్యం మాత్రమే. ఏ పని చెయ్యకుండా సోమరిగా ఉంటూ ఆడదాని సంపాదనపై బ్రతికేవాడు తల్లిదండ్రులని దారుణంగా కొట్టే మగవాడిని చూస్తే ఆడదానికి అస్సలు నచ్చదు. అలాంటి వాడిని అసహించుకుంటుంది. బాధ్యత లేకుండా సమస్య వినకండి. లోతు తెలియకుండా సలహాలు ఇవ్వకండి. విషయం పూర్తిగా తెలియకుండా కామెంట్ చేయకండి. విధానం తెలియకుండా సమస్యను పరిష్కరించకండి. రెండు వైపులా వినకుండా నమ్మింద నిజమని జడ్జిమెంట్ ఇవ్వకండి. శ్రీరాముడంతటి వాడే రావణాసుడికి నచ్చలేదు. శ్రీకృష్ణుడంతటి వాడికే కంసుడు మెచ్చలేదు. అందరూ మెచ్చేటట్లు, అందరికీ నచ్చేటట్టు బ్రతకాలి అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నీవు ఎంత చెప్పినా వేస్ట్.